అతి సామాన్యమైన ఒక కాలేజీ అమ్మాయి నేషనల్ క్రష్ గా ఎలా మారింది? మధ్య తరగతిలో పుట్టిన రష్మిక మందన తెలుగు టాప్ హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా నేషనల్ క్రష్ గా ఎలా మారిందో తెలుసుకుందాం. ఇక తన 20 సంవత్సరాల్లోనే మలయాళ సూపర్ స్టార్ అయిన హీరోతో ఎంగేజ్మెంట్ ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఇక రష్మిక నువ్వు ఎందుకు సినిమాలకి పనికిరావు, నీది మగాని ఫేస్ అని తనని అవమానించిన సినీ ఇండస్ట్రీలో నుంచి ఇప్పటికీ నేషనల్ క్రష్ గా మారి అందరినీ ఎలా ఆశ్చర్యపరిచిందో మనం తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ మనం తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన గురించి. తన చిన్నతనం, విద్యాభ్యాసం, తొలి ఎంగేజ్మెంట్, సినిమాలకు ఎలా అడుగుపెట్టింది, కుటుంబ నేపథ్యం, ప్రతి అంశం గురించి మాట్లాడుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక రష్మిక మందన 1996లో ఏప్రిల్ 6న కర్ణాటకలోని విజయపేట్ కొడక్ జిల్లాలో జన్మించారు. రష్మిక తల్లిదండ్రులు తండ్రి మదన్ మందన, తల్లి సుమన్ మందన. తండ్రికి కాఫీ ఎస్టేట్స్ అండ్ మరియు ఒక చిన్న ఫంక్షన్ హాల్ ఉన్నాయి. తల్లి హోమ్ మేకర్. రష్మికకి షమీన్ అనే ఒక చెల్లెలు కూడా ఉంది. రష్మికకి తన చెల్లెలకి చాలా ఏజ్ గ్యాప్ ఉంది. చాలా చిన్నపిల్ల తన చెల్లెలు. ఇక వీళ్ళకి సొంత ఇల్లు కూడా లేదు. తన చిన్నప్పటి నుంచి రెంట్ హౌస్ లోనే ఉండేది. అప్పటి నుంచి రష్మికకి తను ఏదైనా సాధించాలని ఒక ఆశ ఉండేది. ఇక రష్మిక చదువు విషయానికి వస్తే రష్మిక చదువంతా కొడక్ జిల్లాలోనే ముగించింది. ఇక ఆమె కాలేజ్ లైఫ్ వచ్చి ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ కామన్ సెన్స్ బెంగళూరు నుంచి ఇంగ్లీష్ సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నారు. తర్వాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. 2014లో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ అనే పోటీ గెలిచి మోడలింగ్ రంగంలో మొదలుపెట్టింది. 2016లో లాన్ మోడ్ బెంగళూరులో టాప్ మోడల్ అండ్ ప్రోగ్రామ్ లో పాల్గొంది. అక్కడ రిషిత్ ఆమెని కిరాక్ పార్టీ అనే చిత్రం కోసం ఎంపిక చేశారు. ఆమె సినీ కెరీర్ ప్రారంభమైంది. కిరాక్ పార్టీలో నటించిన రిషిత్ శెట్టితో ప్రేమలో పడి 2017లో వాళ్ళ ఇరు కుటుంబాలు ఒప్పుకొని ఎంగేజ్మెంట్ చాలా గొప్పగా జరిపించారు. అయితే రష్మిక మలయాళంలో అప్పుడే కొత్తగా వచ్చిన హీరోయిన్ కాబట్టి హీరో రక్షిత్ శెట్టి అప్పటికే చాలా పెద్ద యాక్టర్, నిర్మాత కూడా. అందుకని రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ రష్మికని తన సినీ కెరీర్ కోసమే తనను ఉపయోగించుకుంటుందని మలయాళం ప్రేక్షకులందరూ రష్మికని అందరూ అనుకున్నారు. అలా చులకనగా చూడటం వలన రష్మిక ఒక పట్టుదల ఉన్న అమ్మాయి కాబట్టి అలా చిన్న చిన్న గొడవలతో వచ్చి ఈ ఎంగేజ్మెంట్ మళ్ళీ ఇరువురు కుటుంబ సభ్యుల అంగీకారంతో రద్దు చేసుకున్నారు. ఇక అలా మలయాళంలోనే మరో 2 సినిమాలు చేసింది రష్మిక. కానీ అప్పటికే తనకి మలయాళంలో ఫస్ట్ ఛాన్స్ కోసం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినాక రష్మిక హీరోయిన్ గా కొంతమంది నిర్మాతల దగ్గరికి తిరిగిందని, వాళ్ళు రష్మికను చూసి నువ్వు హీరోయిన్ గా పనికిరావు, నీ ఫేస్ మగాడి ఫేస్ అని చాలా డీఫేమ్ గా మాట్లాడారు. అంటే చాలా అవమానకరంగా మాట్లాడారు. అందుకని దాన్ని మనసులో తీసుకున్న రష్మిక ఇక మలయాళంలో కాదు తెలుగులో నటించాలి అని చెప్పి మన తెలుగు రంగంలోకి అడుగుపెట్టింది రష్మిక. తెలుగులో రష్మిక తొలి సినిమా చెలో. ఆ సినిమాలో కొంచెం అటు ఇటుగా ఆడినా అంత పేరు రాలేదు. కానీ 2018లోనే రెండో సినిమాగా వచ్చిన గీతా గోవిందం సినిమాలో ప్రేక్షకులకు చాలా దగ్గరైంది రష్మిక. ఈ సినిమాలో నటించిన దేవరకొండతో వీళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుండటంతో ఈ సినిమా చాలా హిట్ అయిందని చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఆమెకి హీరోయిన్ గా ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత రష్మిక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. పుష్ప 2001లో వచ్చి పాన్ ఇండియా సినిమాగా హిట్ అయ్యి ఆమె అభిమానులకి నేషనల్ క్రష్ గా నిలిచింది. ఇక తర్వాత గీతా గోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్స్ చేసిన టైంలో వాళ్ళిద్దరు ప్రేమలో పడ్డారని, వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిందని, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టు కొన్ని వార్తలు చాలా వైరల్ అయ్యాయి. తర్వాత తెలుగులో తను చాలా పాన్ ఇండియా సినిమాలు చేసింది. ఇంకా అప్పటి నుంచి తెలుగు ఇండస్ట్రీలో తను మంచి నెంబర్ 1 హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించింది నటి రష్మిక మందన. ఇప్పుడు రీసెంట్ గా రష్మికకి అండ్ విజయ్ దేవరకొండకి ఎంగేజ్మెంట్ జరిగినట్టు, వీరు త్వరలో వివాహం చేసుకోబోతున్నట్టు ఒక రూమర్ మాత్రం బాగా వైరల్ అవుతుంది. ఇది ఇద్దరు అంగీకరించిన విషయమే అని చెప్పుకోవాలి. ఇక రష్మిక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి చాలా కష్టపడి తను చాలా అవమానాలు పడి తన కెరీర్ లో నువ్వు సినిమాలకి పనికిరావు అన్న దగ్గర నుంచి అదే అమ్మాయి అందరికీ నేషనల్ క్రష్ గా అయిన దాకా సాధించిందంటే చాలా గ్రేట్ అనుకోవాలి. రష్మిక గురించి ఇదండి రష్మిక జీవితం. ఇక రష్మిక గురించి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. రష్మిక విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు రష్మికకి యూజ్ అవుతుంది? లేకపోతే వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారా? లేకపోతే మరో సమంత నాగ చైతన్య లాగా తయారవుతారా? మీరే కామెంట్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ బుజ్జి.